ఎట్టకేళ్ళకి మెగా ప్రిన్సెస్ అయితే వచ్చేసాడు. అయితే ఈ సందర్భంగా అంటే హాస్పిటల్ కి వెళ్లే క్రమంలో క్లింకారాన్ని అదే ఎత్తుకొని రామ్ చరణ్ వెళ్తుండగా ఫ్యాన్స్ వచ్చి ఒకేసారి మీద పడడం జరిగింది అక్కడ. అయితే ఒక తోపులాట్లాగా అంటే పాప మీదకి రావడం, అంటే పాప టవల్ ఇలా లాగేయడం ఇట్లా చేశారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఫ్యాన్స్ ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అసలు? ఫ్యాన్స్ ముందర ఫ్యాన్స్ కాదు, వాళ్ళు కుక్కలంటే బాగుంటది, సిగ్గొద్దాం ఇప్పటి నుంచి. ఓకే, ఇప్పుడు రామ్ చరణ్ కొడుకు పుట్టిండు, మెగా ఇంట్లోకి వారసుడు వచ్చిండు. దాని పరంగా ఇప్పుడు మెగాస్టార్ ఏమైనా పేదలకు ఏదైనా చేస్తే చేతడి, ఏదైనా చేస్తే చేతడి. వీళ్ళు ఎందుకు ఎగబడతాం? వీళ్ళకి కాదుగా. సొంతంగా వీళ్ళ కొడుకులు పుట్టినా కూడా అట్ట చేయరో ఏమో నా చూస్తే. సామాన్యుల అభిమానులకు చెబుతున్నా, సొంతంగా నీ ఇంట్లో ఏదన్నా అయితే కూడా అట్ట చేయరేమో. ఎందుకింత దిగజారుడు తను? సంఖలో పసిపాప ఉంది, రేపు ఆ హీరోకి ఏమైనా కావచ్చు, సరే ఆ సంఖలో ఉండి ఆ పాపకే ఏదైనా జరగవచ్చు. అభిమానులుగా మీకేగా చెడ్డ పేరు, మీకేగా అప్రతిష్ట పేరు వచ్చేది. పలాని మెగా అభిమానులు ఎట్టు చేశారంట అని. ఎందుకని ఆ బుద్ధి రావట్లేదు అభిమానులకి? ఇప్పుడు మెగా అభిమానులకి ఎందుకు సిగ్గు రావట్లేదు? మెగా అభిమానులే కాదు, ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్లు వచ్చినా, హీరోలు వచ్చినా, సెలబ్రిటీలు వచ్చినా ఎందుకు ఇలా ఎగబడాలా? వాళ్ళు మనుషులే కదా. మనం ఎగబడే కొంచెం వాళ్ళకి పేరు వస్తుంది కదా, మన పరివేగా పోయేది. మారండి. పిచ్చి కుక్కల్లా ఎవరైనా సరే ఈసారి అట్ట ఎగబడే వాళ్ళని పిచ్చి కుక్కతో పోల్చండి. నన్ను తిట్టినా ఏమి లేదు. అంటే ఇప్పుడు హీరోయిన్స్ అనుకో ఎగబడినా అంటే కొంచెం మొన్న ఇష్యూ జరిగింది కదా, సో అట్లా అంటే ఒక ఇబ్బంది అనేది వాతావరణం అనేది క్రియేట్ అయింది అక్కడ. ఇప్పుడు చిన్న పాపతో వచ్చాడు కదా, చిన్న పాపతో ఉన్నా కూడా ఇట్లా అంటే ఆ పాప ఏజ్ పరంగా కూడా చాలా చిన్నది, అంటే సంవత్సరంన్నర ఎంతో ఉంటుంది. సో అంటే నొక్కేయడం అంటే ఆ పాప ఆ బౌన్సర్లు ఉండబట్టి సరిపోయింది కానీ, లేకపోతే అసలు హీరో పేరు మీద ఆయన అభిమానం పిచ్చి మీద పిల్లని తండ్రిని కూడా చంపేచ్చే వాళ్ళే వీళ్ళు. మరి ఇంకా తొక్కిసలాట చూస్తుంటే, ఎగబడి చూస్తుంటే ఎందుకని అట్ట సిగ్గు రాదా? అభిమానులకు సిగ్గు రాదా? అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు అని చెప్తున్నా కదా నేను. దయచేసి మారాలా. ఇవాళ పసిపిల్లకి ఏదైనా జరగడానికి జరిగితే ఎంత అప్రతిష్ట పేరు వచ్చేది. మొన్న ఇదే విషయంగా నిధి అగర్వాల్ ఎవరు ఆమె జరిగింది, ఆమెను కూడా అట్ట జారక ఉంచితే అట్ట అయింది. మరి ఇక్కడ ఏమందంగా వస్తుందని ఎగబట్టరు. అందుకని దయచేసి మారాలి అభిమానులు. మీ గురించి మీరు ఆలోచించండి అయ్యా, మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి అయ్యా, మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి అయ్యా, మీ కుటుంబాల గురించి ఆలోచించరయ్యా. మీరు కటౌట్లు మా హీరో గొప్ప అని మీరు కాలర్లు ఎగలేసుకొని మీ భవిష్యత్తును మీరు ఎందుకు దిగజార్చుకుంటారు? మిమ్మల్ని మీరు పిచ్చి కుక్కలా ఎందుకు అనిపించుకుంటారు? ఇప్పుడు మీ గురించే కదా ఇప్పుడు ఇదంతా. ఇప్పుడు మీరు అట్ట ఎగబడబట్టే కదా పసిపిల్లకి ఏదైనా జరిగితే ఏమైంది, హీరోకి ఏదైనా జరిగితే ఏమైంది అని ఆ ప్రతిష్ట పేరు మీకేగా పిచ్చుకోక ఎగబడబట్టే కదా, లేకపోతే రాదుగా. ఎడంగుండి చూస్తే మనిషి కారాడా? ఆయన దేవుడు కాదుగా, అని ఆకాశం నుంచి చూడి పడలేదు కదా. ఎడంగుండి చూడు నీ అభిమానం అయితే. నేను మొన్న మరి మా గురుగారు గరికపేట నరసింహరావు గారు ప్రవచనానికి వెళ్ళినా నేను ఎడంగ నుంచే చూసిన. ఇప్పుడు నాకు అభిమానం ఉందని మీద పడతారా? నేను పడకూడదు కదా. అందుకని దయచేసి మారాలి, మనమే మారాలని కోరుకుంటున్నాను. అంటే క్లింకారా పుట్టినప్పటి నుంచి తన ఫొటోస్ కానీ తన ఫేస్ కానీ రివీల్ చేయలేదు, కానీ ఈ సిచ్యువేషన్ లో ఆ పాప కనిపించకూడదని చెప్పేసి ఒక క్లాత్ అనేది మీద వేసి తీసుకొచ్చినా కూడా ఫ్యాన్స్ అంత దారుణంగా అంటే క్లాత్ కూడా లాగేసి వీడియోలు తీయడం అది చేశారంటే ఆ పాప ఫేస్ కనిపించేటట్టు. మరి కనబడబోతే ఇప్పుడు ఏమైనా కొంపలు మునిగిపోతున్నాయా? వీళ్ళకి ఏమైనా నెలలో వెళ్ళట్లేదా? వీళ్ళ భవిష్యత్తులో ఏమైనా నాశనం అయిపోతున్నాయా? వీళ్ళు ఏమైనా కూలిపోతారా కాలిపోతారా? కనపడిపోతే ఏమైందో వాళ్ళు పెట్టిన వాళ్ళు దాచిపెట్టుకోరు. కనపడిపోతే ఏముంది? ఇప్పుడు కనపడ్డంత మాత్రం మీకు వరం వచ్చింది ఏముంది? చూపించినప్పుడే మా అభిమాని హీరోకి బిడ్డ పుట్టిందని చూసి సంకలు గుద్దుకోరాదని మీకు తలా కోటి వస్తాయి. ఎందుకు సిగ్గులేని పనులు చేసేది? ఆ మొహం కానొద్దు, ఎందుకు కారాకపోతే నా అభిమాని హీరోకి ఓ పాప పుట్టినా హ్యాపీనెస్ ఉంటుంది, సంతోషం ఉంటుంది. సంతోషపడండి కానీ ఎగబడి మనిషిని చంపే తట్టు పిచ్చుకోకల్లా ఎగబడుతుంది దేనికి? ఫ్యామిలీ చూపిస్తే అయిపోతుంది కదమ్మా. ఇప్పుడు అభిమానం అనేది మేము వాళ్ళ కూతుర్ని మేము చూడాలి, ఆమె ఫేస్ ఎలా ఉంది అనేది ఎందుకు చూపియాలా? నా క్వశ్చన్ అసలు ఎందుకు చూపియాలా? మీకుంది పిచ్చి, మాకు లేదు పిచ్చి. మేము ఎందుకు చూపియాలి మా పాపని? పాపని చూపించడం అనేది తల్లిదండ్రులు ఇష్టం కదా. సో దాన్ని కూడా అంటే వాళ్ళు అంత భద్రంగా ఇన్ని అంటే సంవత్సరంన్నర కాపాడుకుని వచ్చినా కూడా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే ఇప్పుడు సామాన్యులు మనమే పాప పుడితే 5-6 నెలల దాకా చూపి ఎవరో జుట్టు తలుగుద్దని, పసి పాపకి జుట్టు తలుగుద్దని. మరి పెద్దింటో పుట్టిన బిడ్డ ఎంత ఉంటుంది కట్టుబాటు? అందుకని వాళ్ళు చూపారు. ఎందుకు చూపించాలి? నీకు చూపిపోతే నీకు ఏం పుట్టింది?
చూపిపోతే మీకు ఏమైనా పుట్టిందా మీరే ఇంకా అన్నారు పెద్ద అయితే కానొస్తుందిగా మీరే అన్నారు కదా చిరంజీవి గారి కుటుంబం అయితే ఏమన్నా గొప్ప, వాళ్ళ బిడ్డని వాళ్ళేమన్నా గొప్ప అభిమానం అయితే ఏంది అని మీరే అన్నారు. ఇప్పుడు ఏమని? మళ్ళీ ఆ పాపను చూపించమంటేనేమో వాళ్ళు పెద్దింట్లో పుట్టింది, ఆ పాప మొహం ఎందుకు చూపించాలి అంటున్నారు. మరి అవును మరి ఇష్టం. అవును అది వాళ్ళ ఇష్టం అంటున్నా, వాళ్ళ ఇష్టం అంటున్నాడా. నేను ఇప్పుడు నీకు నాకు గొడవ కాదు, ఇప్పుడు మన ఇద్దరికి గొడవ అయింది, దానివల్ల వచ్చే వరకం ఏంది మనకి. ఇప్పుడు మన నీకు నాకు వాళ్ళ పిల్లల్ని చూపిపోతే మనకు వచ్చే నష్టం మనం చచ్చిపోతాం. ఇప్పుడు మన పిల్లల్ని అడుగుతారా ఎవరైనా చూపిమని? మన పిల్ల గురించి ఎవరైనా కొట్లాడుతారా? మనకు 100 సమస్యలు ఉన్నాయి, మన గురించి కొట్లాడమని వాళ్ళని వచ్చి. ఇప్పుడు నీకు ఒక్కోటి నాకు ఒక్కోటి ఇవ్వను, నాకు సమస్య ఉంది నీకు సమస్య ఉంది. ఇవాళ హైదరాబాద్లో ఉండాలంటే రొంట్లు కట్టుకోవాలంటే తలపైన దోక్కొస్తుంది యూతులకి. పిల్లల్ని చాక్కోవాలన్నా పిల్లలు చాక్కోవాలన్నా బళ్ళలో ఫీజులు కట్టుకోవాలన్నా అభిమానం పేరుతో నువ్వు బయటకు పోయి 10,000 కాజేస్తాను కటౌట్లు కట్టి. మరి దీనికి బాధ్యులు ఎవరు చెప్పు? మరి దీనికి బాధ్యులు ఎవరు కడతారు? తల్లిదండ్రులుగా మేము మాత్రమా వాళ్ళు మాత్రరా? అందుకని కడుపులో మంది నేను తిడుతున్నా వాళ్ళు ఏం గొప్ప అని. మరి వెళ్ళే వాళ్ళకే ఉండాలి కదా, వెళ్ళి అందుకే మరి తిడతాను, వెళ్ళే వాళ్ళనే తిడతాను. మరి నేను నీకు అర్థం కావట్లే. మరి కరెక్టే, రామ్ చరణ్ ఆ పాపని తీసుకురాకుండానే ఉంటే సరిపోతుంది కదా. వారేమో ఆయన కొడుకు పుట్టిండు, ఆయన బిడ్డను ఆయన తీసుకొచ్చుకోకపోతే మీరు నీ బిడ్డ తీసుకొచ్చుకుంటా ఏందయ్యా? జనాలకి క్యూరియాసిటీ ఉంటది కదా, చూడాలి అనే ఆత్రం ఉంటది కదా. అదే నీ అభిమానం పిచ్చుకో చంపేస్తావా? అదే మామూలు మనిషి అయితేనేమో మామూలు మనిషి దగ్గరికి ఎవరు వెళ్ళరు. నీ పాప ఎలా ఉన్నా మాకు ఎలా ఉన్నా సంబంధం లేదంటారు. వాళ్ళొక సెలబ్రిటీ పాప దాచారు కాబట్టి చూడాలనే ఆత్రం ఉంటది మనిషికి. సెలబ్రిటీ అయితే బయటికి రావద్దా చెప్పులే? సెలబ్రిటీ అయితే వాళ్ళు చేసుకున్న పాపం అది కర్మ. రావద్దా బయటకు? ఇంట్లో అసలు బయటకు రావద్దు, సమాజాన్ని చూడొద్దా? వాళ్ళకేం పని ఉందా? ఇంట్లోనే ఉండాలా, తీసుకుంటే సినిమాలు తీసుకోవాలి, అది తింటా చావాలన్నా? బయటకు వచ్చే పని లేదా? రావద్దా? వస్తే తెగబడతారా? వస్తే తెగబడాలని రూల్ ఉందా? అది కరెక్ట్ కాదు నాన్న, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి పనులు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ఆయన కొడుకు పుట్టిండయా ఇన్ని రోజుల తర్వాత, ఆ మెగా ఇంట్లో వారసు పుట్టిన వాళ్ళ నాన్నకి ఎంత హ్యాపీనెస్ వచ్చిందో ఆయనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో. ఆయన బిడ్డను తీసుకొని వచ్చిండు తమ్ముని చూపించుకోవాలని. మీకు ఎందుకు అయితే తోలా ఎడంగుండి చూడరాదండి అయ్యా? ఎడంగుండి చూస్తే అయిపోద్ది కదా. ఎగబడి హీరోని చంపేటట్టు సంకల పసిపాప 4 బడి వచ్చితే ప్రాణం ఉంటుందా? మొన్న పాపం అల్లు అర్జున్ సినిమాకు అంతేగా పాపం ఆ పిల్లగాడి భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది. తల్లి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. అభిమానం పేరుతో నేను తొక్కిసలాట జరిగింది. చెప్పు, అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చింది? ఇప్పుడు ఆయన ఎన్ని కోట్లు పెట్టినా అవుతుందా? తల్లి వస్తుందా? ఇప్పుడు ఆ బాబు పోయిన భవిష్యత్తు తిరిగి వస్తుందా? రాదుగా కోట్లు పెట్టినా కూడా. అందుకని దయచేసి ఎవరు బిడ్డ అయినా బిడ్డే, అభిమానం ఉండాలి. కానీ ఎడంగుండి చూడండి, తొక్కిసలాట వద్దు, తొక్కిసలాట వద్దు. మీకు మిమ్మల్ని దిగజార్చుకోవద్దని చెబుతాను నేను. మీకు అర్థమవుతుందో కావట్లేదు. ప్రతి అభిమానికి ఫోటో దిగాలని ఉంటుంది కదమ్మా, ఈ రోజు మీరు ఏం చెప్తారు? ప్రతి అభిమానికి ఫోటోలు దిగాలని ఉంటే అడగాల ఏదికలమైన. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని ఫలాభిషేకాలు చేస్తారు కదా, మీ హీరోని ఒక మాట అంటే మీరు ఊరికి ధర్నాలు చేస్తారు కదా, ధర్నాలు చేసినప్పుడు ఇది కూడా అడగండి. మా హీరోతో మాకు ఫోటో దిగాలని ఉంది, ఈ ఫోటో లేకపోతే మేము చచ్చిపోతాం, మాకు ఫోటో కావాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే మేము ఊరేసుకొని సత్తామని అడగండి, ధర్నా చేయండి. చచ్చినట్టు వాళ్ళే ఇద్దరు కదా. అంటే అభిమానం అంటే మీరు అన్నట్లే పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తారంటే ఒక్కొక్కరు చూసుకున్నట్లయితే దగ్గర శాలరీలు కూడా అంతంత మాత్రానే ఉంటాయి. అవును, కోట్లలో తీసుకునే హీరోలకు మాత్రం మొత్తం అంతా ఊడ్చి పెడతారు. మీరు ఏమంటారు అసలు? అదే కదా మనం చెప్పేది. ఇప్పుడు అభిమానం పేరుతో వాళ్ళు చేయమని చెప్పలేదు, వాళ్ళు నిందించడం కరెక్ట్ కాదు. నేను అయితే హీరోలు నన్ను, ఎందుకంటే మనకే పిచ్చి జిలా తేట ఉంది కాబట్టి కటౌట్లు కట్టి మనకింటో వెళ్ళకపోయినా తీసపోయి పిచ్చి బట్టి కాజేసుకుంటారు. మనకు వచ్చే సంపాదన మనకు తెలుసు కదా. తెలిసినప్పుడు ఇప్పుడు నిజమైన అభిమానం అయితే అభిమానించాడంగా నిలబడతారు కదా, ఎగబడితే కాదుగా, లోపల ఉండాలి. కానీ ఎడంగుండి హీరోని చూస్తే ఇప్పుడు నేను అభిమాని కానట్టేనా? నాకు జూనియర్ ఎన్టీఆర్ అన్న అభిమానే, పవన్ కళ్యాణ్ అన్న అభిమానే. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరకు పోతేనే నేను వాళ్ళ లేదా ఈ రకంగా కూడా ఆలోచించవచ్చు కదా. ఎందుకు జీవితాలు పాడు చేసుకునేదని నేను అంటున్నా, ఎందుకు అప్రతిష్ట పాలయ్యేది అంటున్నా. ఇప్పుడు మీరు ఎగబడబట్టేగా ఇంత మీటింగు, ఎగబడిపోతే ఇంత మీటింగ్ ఉండదు కదా. అందుకని దయచేసి మారండి, మీరే మారండి, వాళ్ళనే పని లేదు.